యూ బాగున్నాను. మీరే హీరోలా డ్రెస్సింగ్ చేసుకుంటారు. సో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఒక జనరేషన్కి ఐకాన్స్. వాళ్ళిద్దరితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అంటే అది ఒక అచీవ్మెంట్. ఈ మధ్యకాలంలో అయితే బిగోపాల్ గారు ఒక్కరే చేశారేమో అలాగా. ఇప్పుడు మళ్ళా తర్వాత మీరే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదృష్టంగా భావిస్తున్నాను. సో ఎప్పుడు సార్ అంటే బాలకృష్ణ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు? వాల్తేరు వేరే తర్వాత ముందా? ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే వాల్తేరు వేరే షూటింగ్ స్టార్ట్ టేక్ ఆఫ్ ఉన్న ప్రాసెస్ నుంచి నాగవంశీ గారు నన్ను కలవటం, నెక్స్ట్ గురు బాలకృష్ణ గారితో సినిమా చేద్దాం అని ప్రపోజల్ అప్పుడే తీసుకొచ్చారు. ఓకే. సో వాల్తేరు వేరే అయిన తర్వాత తప్పకుండా చేద్దాం వంశీ గారు అన్నాను. దాని తర్వాత అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. వాల్తేరు వేరే అయిన తర్వాత ఇంకా సీరియస్గా తీసుకున్నాడు మనోడు, స్టార్ట్ చేద్దాం మన పనులన్నీ అని. సో అలా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాలో అన్నీ ఒక జోన్లో ఉంటాయి, బాలకృష్ణ గారి సినిమా ఒక జోన్లో ఉంటుంది అంటే ఒప్పుకుంటారా? డెఫినెట్గా అండి. అంటే ఎలా అంటే దీంట్లో కథతో పాటు విజువల్గా చాలా స్ట్రాంగ్గా చెప్పాము, చాలా లావిష్గా సినిమాని తీసాం. యాక్షన్ ఎపిసోడ్స్ అవ్వచ్చు, ఎమోషన్ అవ్వచ్చు, ఫన్ అవ్వచ్చు, అన్ని ఎలిమెంట్స్ దీంట్లో చాలా బలంగా పెట్టాం. అంటే ఎవరి ఫ్యాన్స్ ఎక్కువ డిమాండింగ్ అంటారు? చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉంటాయి కదా అంచనా? అంటే ఒక పర్టికులర్ ఫ్యాన్స్ అని ఉంటారండి. ఏ సినిమాకి ఏ హీరోకి ఆ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అలానే ఉంటాయి. చిరంజీవి గారితో చేసినప్పుడు అలానే ఉంటుంది, బాలకృష్ణ గారితో చేసినప్పుడు అలానే ఉంటుంది, అలానే వెంకటేష్ గారితో చేసినప్పుడు, అలానే తారక్ గారితో చేసినప్పుడు ఎవరి ఫ్యాన్స్కి వాళ్ళకి మాకేంటి, మాకేం చూపిస్తున్నాం, మాకేం వినిపిస్తున్నాం అనేది ఉంటుంది. చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా వెంకటేష్ గారి ఫ్యాన్స్ అయినా కొద్దిగా డీవియేట్ అయినా సరే ఒప్పుకుంటారు. అంటే ఇప్పుడు చిరంజీవి గారిని యాక్షన్ రోల్లో చేసినా చూస్తారు, కొంచెం కామెడీ రోల్లో చేసినా యాక్సెప్ట్ చేస్తారు. బట్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అంటే చాలా డిమాండింగ్ ఉంటారు, అది కొంచెం ఇబ్బంది. అంటే ఆయనలాగే చాలా ఫ్రాంక్గా ఉంటారు. మాకు ఇది కావాలి, ఇది మిస్ అవుతుంది చూసుకో అంటారు. 1-2 సార్లు అన్నా అంటారు, 3వసారి కొంచెం బలంగానే ఇస్తారు. ఆయనలో ఉన్న హానెస్టీ ఉంటుంది, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటుంది. సో బాలకృష్ణ గారు వాల్తేరు వేరే చూసారంట? చూసారండి, చాలా బాగుంది అన్నారు. ఇంకా ఏమని చెప్పారు, ఏం డిస్కస్ చేశారు? ఆయన యాక్చువల్గా హానెస్ట్గా చెప్పాలంటే మిగతా సినిమాల గురించి, ఆయన సినిమాల గురించి కూడా పెద్ద మాట్లాడారు. ఇప్పుడు మీరు అఖండ చూసారా, బాబీ వీరసింహారెడ్డి చూసారా, బాగుంది. అసలు ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ గురించి ఏ టాపిక్ ఉండదు. జరుగుతున్న రన్నింగ్ సినిమా ఏంటి, దీనికి ఏం చేయాలి, నేను ఎలాంటి కథతో వెళ్తున్నాము. అంటే మీరు ఆయన దగ్గర కొత్తగా పరిచయం అయినప్పుడు మీ జస్ట్ ఇమీడియట్ వర్క్తో కొంచెం అసెస్మెంట్ అయ్యి ఉంటాయి కదా, అలా కూడా ఏం జరగలేదా? అలా ఏం జరగలేదండి. చెప్పాను నేను యాక్చువల్గా ఇందాక దీని ప్రీవియస్ దాంట్లో కూడా ఒకళ్ళ దగ్గర ప్రశ్న అడిగితే చెప్పాను. ఫస్ట్ మీట్లోనే ఆయన చాలా కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారు. అంటే డైరెక్టర్ నేను ఇలా చూస్తాను అనేది ఆయన ముందే నాకు ఎలా ఉండబోతుందో జర్నీ నాకు అర్థమైంది. ఆయన ఇంట్లో ఒక 2 hours కలిశాను. కథ చెప్పడానికి బిఫోరే ఒక 2 hours కూర్చొని మాట్లాడుతున్నప్పుడే ఆయన చాలా కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారు. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో బాలకృష్ణ గారితో మనం ఈజీగానే ట్రావెల్ అవ్వచ్చు. బయట మనం విన్నట్టు ఆయన కోపం వస్తే తిడతారు, కొడతారు అని ఏదైతే ఒక అపోహలు ఉంటాయో అన్నీ అన్స్టాపబుల్ అప్పుడు చాలా వాటికి పోయినాయి. తర్వాత ఆయన ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చాలా వాటికి పోయినాయి. ఓకే. సో బ్లాకులుగా ఒక ఎపిసోడ్స్ అనేవి బాలకృష్ణ గారి సినిమాలో అలా రాసుకుంటూ ఉంటారు రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ. అలా ఏంటి మేజర్ హైలైట్స్ అంటే ఏం చెప్తారు డాకు మహారాజ్లో? డాకు మహారాజ్లో ఒక 5 to 6 సాలిడ్ ఎపిసోడ్స్ ఉంటాయండి. ఒక బాలకృష్ణ గారి సినిమాల నుంచి ఏదైతే ఎదురు చూస్తారో వాటికన్నా బెస్ట్ ఎపిసోడ్ని డిజైన్ చేయటం జరిగింది. ఓకే. యాక్షన్ అంటే ఎపిసోడ్స్ అంటే నా దృష్టిలో ఓన్లీ యాక్షన్ ఒకటే కాదు, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి బాలకృష్ణ గారి సైడ్ నుంచి. ఎమోషన్ అయి ఉండొచ్చు, అలానే ఎంటర్టైన్మెంట్ అయి ఉండొచ్చు. సో అవి కూడా దీన్ని అంటే యాక్షన్కి ఎలా అయితే మేము న్యాయం చేసామని ఫీల్ అవుతున్నామో అలాంటి ఎలిమెంట్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. అంటే బాలకృష్ణ గారి సినిమాల్లో చాలామంది డైరెక్టర్లు చేస్తుంది ఏంటంటే ఒక 4-5 యాక్షన్ బ్లాక్స్ లేకపోతే డైలాగ్ బ్లాక్స్ అవన్నీ ఫిక్స్ చేసుకుని చాలా ఎఫర్ట్ పెడతారు వాటి మీద. వాటి పక్కన ఉండే బ్లాక్లు కొంచెం ఇబ్బంది పడుతున్నారు చాలా సినిమాల్లో. ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో అదే జరిగింది. అలా జరగకుండా ఎలాంటి కేర్ తీసుకున్నారు?
అలా జరగకుండా కేర్ తీసుకొని ఉండడానికి మేము Jan 13th మీరు ఇంటర్వ్యూ చేస్తే మీరే అడిగే ప్రశ్నలో నేను అద్భుతమైన ఆన్సర్ చెప్తాను. అంటే మీరే నన్ను ఎంత బాగా మీరు యాక్షన్తో పాటు వన్లైనర్స్తో పాటు ఇంత బ్యూటిఫుల్ ఎమోషన్ ఎలా పండించారు బాబీ అని మీరు అడుగుతారు నన్ను. ఓకే, సో ఈ సినిమాకి ముందు అనుకున్న టైటిల్స్ డాకు మహారాజ్తో పాటు సర్కార్ సీతారామన్ కూడా ఒక టైటిల్. అవును. డాకు మహారాజ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్, సర్కార్ సీతారాం అంటే కొంచెం మిక్స్డ్గా అటు ఇటుగా కూడా ఉన్నట్టు ఉంది. ఏంటి రెండు రకాల డిఫరెంట్ క్యారెక్టర్సా, డిఫరెంట్ షేడ్సా, లేకపోతే డ్యూయల్ రోల్ లాంటిది ఏదన్నా? అంటే డ్యూయల్ ఒక క్యారెక్టర్ నేను చెప్పలేను కానీ యాజ్ ఆఫ్ నో, బట్ మీరు అనుకున్న 2 కాదు 3 క్యారెక్టర్స్ 3 షేడ్స్ ఉంటాయి సినిమాలో. ఓకే, యా మీరు ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన చిన్ని సాంగ్లో ఒక బ్యూటిఫుల్ ఒక పాపతో ఒక అందంగా కనిపించిన బాలకృష్ణ గారిని చూశారు. తర్వాత డాకు టీజర్ అండ్ ఈ పోస్టర్స్లో ఉన్న డాకు గెటప్ చూస్తున్నారు. ఇది కాకుండా జనాలకి మీరు దాచిన ఇంకొక వేరియేషన్ ఉంటుంది. అది ట్రైలర్లో చూపిస్తాం. అది నాకు చాలా అంటే ఈ 2 క్యారెక్టర్లు చేసినప్పుడు ఎంత మజా వచ్చిందో దానితో పాటు ఈక్వలెంట్గా వచ్చిన మజా ఆ క్యారెక్టర్లో వచ్చింది. ఓకే, ఇప్పుడు సినిమా మీరు చూపించిన చాలా తక్కువ కంటెంట్ చూపించారు, ఎక్కువగా ఆ డెకాయిట్ సెకండ్ హాఫ్లో వచ్చే ఆ ఎపిసోడ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు ఎంత ఉంటుంది సినిమాలో? అది ఉంటుందండి, సెకండ్ హాఫ్లో వస్తుంది అది. బట్ ఫస్ట్ హాఫ్ నుంచి దానికి సంబంధించిన ఛాయలు అయి ఉండొచ్చు, దానికి సంబంధించిన ఒక వైబ్రేషన్ అయితే హోల్ ఫిల్మ్లో ఉంటుంది. ఒక అదే ఇంకో షేడ్ కూడా ఉంటుంది సెకండ్ హాఫ్లో. మీరు ఇప్పటిదాకా చూపిస్తున్న ఈ డాకు క్యారెక్టర్తో పాటు ఇంకో షేడ్ కూడా కనపడుతుంది. ఓకే, సాలిడ్గా ఒక 30 minutes ఉంటుంది. ఓకే, సో అదే మేజర్ హైలైట్ అంటే అదే నిన్న నాగవంశీ గారు డై హార్ట్ ఫ్యాన్. నాగవంశీ గారు అంటే నాకంటే బలంగా సినిమాని అంటే సినిమా చూసిన దగ్గర నుంచి ఇంకా ఆయనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా 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 బలంగా పెరిగాయి. పర్టికులర్గా ఈ ఎపిసోడ్ బాగుంది, ఈ ఎపిసోడ్ పండింది. ఇప్పుడు చాలామంది బయట సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ, ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందని బాగా స్ప్రెడ్ అవుతుంది. నా ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అలా వేరు చేయలేను. బాలకృష్ణ గారు ఫస్ట్ ఫ్రేమ్లో ఎలా అయితే కనబడతారో అక్కడి నుంచి చివరి దాకా కూడా బాలకృష్ణ గారు ప్రతి ఫ్రేము, ప్రతి షాట్, ప్రతి సీన్లోనూ చాలా బాగా మేము చూపించాం అనేది మేము నమ్ముతున్నాం. బాలకృష్ణ గారి దగ్గర నుంచి ప్రెజర్ ఏం లేదన్నారు. ఇప్పుడు నాగవంశీ గారు ప్రెజర్ ఎక్కువైపోయినట్టుంది మీకు. నాగవంశీ గారు పాపం ప్రెస్ మీట్లో వాటిలోనే ఆయన సినిమాని ప్రేమిస్తూ ఆయన సేమ్ బాలకృష్ణ గారిలోనూ వంశీ గారిలో కామన్ పాయింట్ ఏంటంటే ఇది లోపల ఫిల్టర్స్ ఉండవు. నచ్చినా తన సినిమా గురించి అలానే మాట్లాడతాడు, నచ్చపోయినా అలానే మాట్లాడతాడు. సో నచ్చిన వంశీ గారిని మీరు చూస్తున్నారు. ఏదన్నా వచ్చిందా అంటే ఓవర్ ది ప్రాసెస్లో? అంటే రైటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు తన ఇన్పుట్స్ అంటే కథ చెప్తున్నప్పుడు ఫస్ట్ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో మనం చెక్ చేయాలంటే వంశీ గారికి చెప్పాలి. ఎపిసోడ్ మనం ఈ ఎపిసోడ్ తీస్తున్నాం, ఈ ఎపిసోడ్ ఇలా ఇది బాగానే ఉంది గురు ఇంకేదైనా చేద్దాం గురు అంటాడు అనమాట. సో అంతకు మించి పాపం ఏ ప్రెషర్ ఉండేది కాదు. సెట్కు రావటం, కూర్చోవటం, డైరెక్టర్ పక్కన ఈ గొడవలు ఉండవు. కంప్లీట్లీ ఫ్రీడమ్. మనం 10 సార్లు పిలిస్తే 11వ వస్తాడు చూడమని. అలా స్క్రిప్ట్ స్టేజ్లో బాలకృష్ణ గారు కానీ లేకపోతే మీ ప్రెజెంటర్ తేజస్విని గారు కానీ వాళ్ళు ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? అంటే బాలకృష్ణ గారితో ఎలా ఉంటుందంటే ఏదైనా సరే మేకప్ వేసుకుని షూటింగ్ వచ్చేదాకే ముందే చెప్పేసేయాలి ఆయనకి. వన్స్ కథ నచ్చేసి క్యారెక్టర్ నచ్చేసిందంటే ఇక ఆ కథ సెకండ్ హాఫ్ ఏంటి, క్లైమాక్స్ ఏంటి ఏమీ అడగరు. బ్లైండ్గా వచ్చి స్పాట్లో మనం టైం చెప్పాలంతే. మార్నింగ్ 7 o'clock 9 o'clock షార్ట్ చెప్తే దాని ప్రకారం ఆయన వచ్చేస్తాడు. కథ రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళ తేజస్విని గారికి కథ చెప్పాం, అలానే భరత్ గారికి చెప్పాం. వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా ఇచ్చారు. అంటే బాలకృష్ణ గారితో పాటు వాళ్ళ పిల్లలకు కూడా తెలుస్తుంది. ఫ్యాన్స్ లాగే నాన్నగారిని ఎలా చూడాలి, నాన్నగారి ప్రీవియస్ ఫిల్మ్స్లో మిస్ అయిన ఎలిమెంట్స్ ఏంటి, ఇవి ఏమైనా పెట్టచ్చా అనే ఒక చిన్న ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అంటే జనరల్గా అందరూ ఒక కథ చెప్పినప్పుడు బాగుంది బాగాలేదు అని చెప్పగలరు అందరూ కూడా. బట్ ఒక క్రిటికల్ అనాలిసిస్ చేయగలరా తేజస్విని గారు కానీ భరత్ గారు చేస్తారు, చాలా బాగా చేస్తారు. అమ్మో నేను చూసిన బెస్ట్ ఆడియన్ ఎవరైనా ఉన్నారంటే తనే. సమస్యతో పాటు సొల్యూషన్ కూడా చెప్తారు. ఇప్పుడు చాలామంది మనకి మార్కెట్లో సినిమా బాగుంది బాగాలేదని సింపుల్గా ఒక మాట అనేస్తాం. బట్ తను ఇది బాగాలేదండి ఇలా ఉంటే కూడా బాగుంటుంది కదా,
పలానా సినిమాలో ఇది ఇలా చేసాడు, ఇది చేస్తుంటే బాగుంటుంది కదా అని కొన్ని రిలీజ్ అయిన సినిమాల గురించి ఆయన అనలైజేషన్ చాలా బాగా నచ్చింది. బాలకృష్ణ గారి సినిమాలైనా అన్ని సినిమాల గురించి చెప్తాడు ఆయన. వరల్డ్ ఫిల్మ్స్ అన్ని చూస్తారు. చాలా చాలా అకాడమిషియన్ మామూలుగా అయితేనే చాలా బాగా చూస్తారు ఆయన. ఓకే. నేను ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా తీసిన తర్వాత యావిడికి ఎవరైనా వస్తున్నారంటే నాకు చిన్న కాన్షియస్ ఎప్పుడు అయ్యేవాడిని కాదు. వంశీ గారు వస్తున్నా, చిన్నబాబు గారు వస్తున్నా, వాళ్ళకి నచ్చిద్దని కాన్ఫిడెన్స్ ఉండేది. బట్ భరత్ గారిని ఒకసారి నేను టీజర్ గ్లిమ్స్ చూపించడానికి రమ్మన్నా. సో తేజు గారు, భరత్ గారు అప్పుడు వచ్చారు. భరత్ గారు వస్తున్నారు కానీ చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మొహమే చెప్పేస్తాడు ఆయన, ఇది వర్కౌట్ అవ్వలేదండి, ఇది వర్కౌట్ అయిందండి, ఇది ఇలా చేస్తే బాగుండేది కదండి అనే వ్యక్తి. ఎందుకంటే ఆయన ప్రీవియస్ సినిమాల గురించి నాకు ముందే చెప్పాడు ఆయన, నాకు అది నచ్చింది, ఇది నచ్చలేదని. సో ఇప్పుడు మన సినిమా జోలికి వస్తున్నప్పుడు ఏ హానెస్ట్గా ఏం చెప్తాడు రా బాబు అని భయం ఉండేది. బట్ ఎంత హిలేరియస్గా నవ్వాడంటే ఆయన అన్న ఒకటే మాట ఏంటంటే, బాబీ గారు మీరు కథ చెప్పినప్పుడు ఇంత హ్యూమర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మామయ్య గారిని ఇంత సెటిల్డ్గా చూపిస్తూ హ్యూమర్ ఎలా జనరేట్ చేయగలిగారు, నవ్వుతానే ఉన్నారు. సో నాకు కానీ నా టీంకి కానీ ఎంత ఎనర్జీ వచ్చిందంటే, ఒక చాలా న్యూ ఏజ్ ఆడియన్ ఆయన, అంత పట్టాన సినిమా నచ్చో అంటే బ్లాక్ బస్టర్ అయిన సినిమా గురించి కూడా ఆయన అనలైజేషన్ పోస్ట్ మార్టం చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే నాకు అర్థమైంది, ఆయన ఒకటైతే బాగా గెస్ చేశారు, బాలకృష్ణ గారు కామెడీ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి లౌడ్ కామెడీ అయిపోతుంది అది. సో సటిల్గా చేయించాలి అన్నదంటే బాగానే అనాలిసిస్ చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఆయన. అంటే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్, పాపకి బాలకృష్ణ గారికి మధ్య చాలా 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 మూమెంట్స్ ఉంటాయి, అవి కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన. ఓకే. సో బాలకృష్ణ గారు మోక్షజ్ఞ గారిని కూడా తీసుకొస్తున్నారంట ప్రతి సెట్కి, మన సెట్కి కూడా ఆయన తీసుకొచ్చారా? వచ్చారండి, 3-4 టైమ్స్ వచ్చారు మోక్ష గారు. ఏంటి మీరు డైరెక్టర్గా మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఏ విషయం? యాజ్ ఏ హీరో, నెక్స్ట్ యాజ్ ఏ హీరో అంటే డైరెక్టర్గా తీసి పక్కన పెడితే కామన్ అడిగినగా వాళ్ళ బాబుని చూస్తున్నప్పుడు 6 అడుగులు, చాలా షార్ప్ ఫ్యూచర్స్, చాలా గ్రౌండెడ్గా ఉంటాడు, చాలా నేర్చుకోవాలనే తపన ఉంటుంది. సో డెఫినెట్గా యాజ్ ఏ డైరెక్టర్గా మనకు దొరికితే ఉంటుందిరా ఈ కుర్రోడా అనే ఫీలింగ్ అయితే తప్పకుండా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. మరి కర్చీఫ్ దుప్పట్లు రెడీ చేద్దామండి, ఆటోమేటిక్గా అవి వస్తే మనం కర్లా మన పని మనం చేసుకుంటూ వెళ్తే. ఓకే. సో నెక్స్ట్ వచ్చి బాలకృష్ణ గారి సినిమాలకి డిఓపి అనేది రెగ్యులర్గా రాంప్రసాద్ గారిని రెగ్యులర్గా ప్రిఫర్ చేస్తారు. పెద్ద యుద్ధమే చేశారంటగా, అది మార్పు అలా అని కాదు. యాక్చువల్గా ఫస్ట్ బాలకృష్ణ గారితో సినిమా చేయాలని నేను వంశీ గారు మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే, అన్ని ఆస్పెక్ట్స్లోనూ కొత్తది ఏదో ఇవ్వాలి మనం. బాలకృష్ణ గారితో పండగకు సినిమా రిలీజ్ చేస్తే అది ఒక 4-5 ఎపిసోడ్లు, 2 పార్ట్లు ఉంటేనే ఆ మజా వచ్చేస్తుంది జనానికి. అదొక్కటి మనం ఎన్కాష్ చేసుకోకూడదు. మనం ప్రయత్నంగా ఒక డైరెక్టర్గా నాకు, ఒక ప్రొడ్యూసర్గా నీకు మెమరబుల్ ఫిల్మ్ బాలకృష్ణ గారితో చేయాలి అని ఒక హానెస్టీ థాట్తో అన్ని క్రాఫ్ట్స్ని ఒకసారి రివైజ్ చేసాం. ఎక్కడెక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎక్కడెక్కడ మనం ఉన్నదానికన్నా ఇంకా బెటర్ సినిమా ఇవ్వచ్చు అంటే, ఫస్ట్ మనం యాజ్ ఎ రైటర్గా, డైరెక్టర్గా, కథ రాసుకునే డైరెక్టర్గా నేను సినిమాని తెరకెక్కించడానికి నాకు కావాల్సిన మెయిన్ పనిముట్టు కెమెరామెన్. నేను చెప్తున్న కథని తను బ్రెయిన్లో అడాప్ట్ చేసుకొని స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ చేయాలి. సో ఆ ప్రాసెస్లో లిస్ట్ ఆఫ్ డిఓపీస్ని అందరినీ తీసుకుంటే విజయ్ కార్తిక్ కన్నన్ గారి పేరు మేము ఫైండ్ అవుట్ చేసాం. సో తను ఏంటంటే జైలర్ చేశాడు, చాలా క్లాసీగా తీశాడు, మాస్ తీలా, ఒక హ్యూజ్ యాక్షన్ మన బీసీ రూటెడ్ మాస్ వర్క్ చేయగలడు. ఎందుకంటే తన ప్రీవియస్ ఫిల్మ్స్ జైలరు, డాక్టరు, ముందు ఉన్న ఫిల్మ్స్లో మాత్రం అయి ఉంది తనలో. సో అలాంటి డిఓపిని తీసుకొస్తే ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్కి మనకి తేడా ఉంటుంది, కొత్తగా ఏదో చేస్తారు అని ఒక నమ్మకంతో బాలకృష్ణ గారి దగ్గర ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో అంటే ఇన్ఫ్యాక్ట్ వెంటనే కాదు, ఆయన ఏం చెప్పినా సరే, ఏదైనా ఇప్పుడు బాలకృష్ణ గారితో ఎలా ఉంటుందంటే ఏది నో చెప్పరు. బాబు ఇప్పుడు మనం ఇలా చేయబోతున్నాం అనుకుంటే, అవునా గురుగారు, ఓకే నాకు కొంచెం టైమే ఉండాలి, ఈవినింగ్కో లేకపోతే నెక్స్ట్ డేకో టచ్లోకి వస్తారు. సో ఆయన హీ టుక్ 2 days టైం పట్టింది. ఆ 2 days తర్వాత కూడా డైరెక్టరు, ప్రొడ్యూసర్ ఇంత కాన్ఫిడెంట్, ఇంత అంటే మోర్ దెన్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు, డైరెక్టర్ కంఫర్ట్ ఏంటి, ఎందుకు డైరెక్టర్ అడుగుతున్నాడు అనేది నేను మళ్ళీ 2 days తర్వాత చెప్పాను. ఇలా అనుకుంటున్నాను బాబు, ఒక చిన్న ప్రయత్నం చేద్దాం, ఒక 6 days ఫస్ట్ ఎపిసోడ్ ఉంది. సో ఈ 6 daysలో మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తే మేము నమ్ముతున్నాం అనగానే చెప్పాను కదా, డైరెక్టర్ ఏం చెప్తే అదే.
సో లెట్స్ డూ అన్నారు. ఫస్ట్ డే కరెక్ట్గా మార్నింగ్ 9 o'clockకి ఫస్ట్ షాట్ స్టార్ట్ చేసాం బాలకృష్ణ గారితో. 12:30కి ఆయన చెయ్యేసి చాలా మంచి సెలెక్షన్ బాబీ, తింటూ వెళ్ళిపోవచ్చమ్మా అన్నారు. సో అంత ఫాస్ట్గా టైం పట్టింది కానీ ఒక 2-3 days. బట్ వన్స్ తగ్గించి చెప్పారు అంటే సినిమానే ఇంత రాసుకుంటూ దాన్ని 2.5 గంటల్లో తీస్తున్నప్పుడు అది బాగా అది వంట పట్టేసింది. కొన్ని స్వీట్గా క్యూట్గా మాట్లాడితేనే బెటర్. సార్ లెట్ మీ అండర్స్టాండ్, అసలు ఒక హీరోకి ఒక డిఓపి కంఫర్టబుల్, ఇప్పుడు బాలకృష్ణ గారికి రాంప్రసాద్ గారు అసలు ఎందుకు అంత కంఫర్ట్ వస్తుంది అంటే లైక్ వేరే వాళ్ళతో చేయాలంటే కొంచెం ఇప్పుడు ఇన్ఫాక్ట్ అఖండ 2కి మళ్ళీ ఆయన తీసుకొచ్చేసి. మీకు నిజంగా ఒక విషయం చెప్తా. బాలకృష్ణ గారి సినిమాలో ఉన్న ప్రతి టెక్నీషియన్ డైరెక్టర్ చెప్తేనే, బాలకృష్ణ గారి సైడ్ నుంచి ఈ యాక్టర్ని పెట్టుకో, ఈ డిఓపిని పెట్టుకో, ఈ ఇంకే పలానా కొరియోగ్రాఫర్ని పెట్టుకొని ఎప్పుడు చెప్పడు ఆయన. సో ప్రీవియస్ ఫిల్మ్స్లో కూడా ఖచ్చితంగా డైరెక్టర్ సెలక్షనే. బాలకృష్ణ గారి ప్రెషర్ ఉండదు, ఎందుకంటే 1 year పనిచేసిన నేను హానెస్ట్గా చెప్పాలిగా, నాకు ఏదో విషయంలో నాకు ఒత్తిడి వచ్చి ఉండాలిగా. మీరు వేసిన ప్రశ్న చాలా తెలివిగా నేను చెప్పగలను. బట్ ఇప్పుడు కూడా నేను బలంగా మాట్లాడుతున్నానంటే ఆయన ఎప్పుడు కూడా బలంగా ఏది రుద్దరు వీళ్ళు, ఎందుకంటే రుద్దితే ఇక వేరే ఆప్షన్ ఉండదు. ఇప్పుడు నాకైనా సరే బాలకృష్ణ గారు పిలిచి నన్ను, బాబీ 24 crafts నేను దేంట్లోనూ అడగట్లేదు, ఈ ఒక్క క్రాఫ్ట్ నాకు వదిలేసి అమ్మ డిఓపిని అని నాకు చెప్పుంటే మేబీ నేను కూడా ఇంతసేపు చెప్తున్నానంటే నేను కూడా విని ఉండేవాడిని. సో ఆయన ఫస్ట్ నుంచి ప్రొడ్యూసర్ వెళ్ళినా ఎవరు వెళ్ళినా డైరెక్టర్కి మన సైడ్ నుంచి ఆబ్లిగేషన్స్ వద్దు. ఆయన ఏమనుకుంటున్నారో చూడండి. ఆయన ఆయన రైటింగ్ టీమ్ అవ్వచ్చు, ఆయన కొరియోగ్రాఫర్లు అవ్వచ్చు, ఆయన ఫైట్ మాస్టర్ అయి ఉండొచ్చు. ఆయన ఏమనుకుంటే అదే సెట్కి వచ్చినప్పుడే చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు అంటే ఎంత ఫ్రీడమ్ అంటే, నాకు మార్నింగ్ రిలీజ్ అయ్యాను, ఈ మెలోడీ సాంగ్ ముందు బాలకృష్ణ గారికి అసలు వినిపించలేదు నేను. 1-2 versions ఏదో అనుకుంటున్నా, వర్క్ జరుగుతుంది, షూటింగ్ సాంగ్ లేకుండా షూట్ చేసేసాము మేము ఊటీలో, యావిడ్లో ఉంది. మిగతా అన్ని సాంగ్స్ మాంటేజెస్ సాంగ్ కాబట్టి ట్యూన్ లేకుండానే తీసేసాం, ఆ సౌండ్ ఈ సౌండ్ ప్లే చేసి. సో ఈ ఆర్ఆర్ గొడవలో పడి రీసెంట్గా వచ్చిన ఈ సాంగ్ని మీ బాలకృష్ణ గారికి అసలు తీసుకెళ్ళి, మీకు ఇది ఓకేనా బాబు, దీంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా, సజెషన్స్ ఉన్నాయా నేను అడగలేదు. అంటే ఒక డైరెక్టర్కి ఒక హీరోకి ఉన్నంత కెమిస్ట్రీ అంత సాలిడ్గా ఉంటుంది. అంత ఫ్రీడమ్ ఇచ్చిన ఆయన ఇదే డిఓపిని పెట్టుకొని బలంగా నాకైతే చెప్పలేదు. సో అసలు మామూలుగా ఇన్ జనరల్ ఒక వేరే లాంగ్వేజ్ నుంచి డిఓపి యూజువల్లీ ఏంటంటే డైరెక్టర్ రైటర్కి మైండ్లో ఒక విజువల్ ఉంటుంది, మీరు రాసేది విజువల్, ఆ విజువల్ పేపర్ మీద పెట్టేటప్పటికే చాలా వరకు పోతుంది, అది హ్యూమన్ లిమిటేషన్స్. అది వేరే వాళ్ళకి చెప్పేటప్పటికి కొద్దిగా పోవచ్చు, డిపెండ్స్ మీరు ఎంత మంచి నేరేటర్ అనే దాన్ని బట్టి. అవతల వాడు అర్థం చేసుకుని వాడి గ్రాస్పింగ్ పవర్ ఉండేటప్పటికి వాడికి కొంచెం లిమిటేషన్స్ ఉండొచ్చు. అలాంటిది ఒక తమిళ డిఓపితో చేయడానికి ఇన్ జనరల్ అడుగుతున్నాను నేను, ఆ ఛాలెంజెస్ ఏముంటాయి? అంటే బేసిక్గా నేను 2003 హైదరాబాద్ వచ్చిన తర్వాత మేజర్గా నేను మోర్ దెన్ అసిస్టెంట్ డైరెక్టర్ రైటర్గా ఎక్కువ వర్క్ చేశాను. మీకు అంతకుముందు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. సో ఆ జర్నీలో జరిగిన నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ తమిళ్ రైటర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. ఒకప్పుడు మనకి ఒక డైరెక్టర్ దగ్గర కానీ ఒక రైటర్ దగ్గర కానీ రైటర్స్ అంటే వాళ్ళ సంఖ్యాబలం ఎక్కువ ఉండేది. వాళ్ళు టక 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 సీన్స్ చెప్తుంటారు. సో ఇన్ ఇయర్స్ జర్నీలో నేను తమిళ్ నేర్చేసుకున్నా. నా ప్రీవియస్ ఫిల్మ్స్లో కూడా ఆర్థర్ విల్సన్ గారిని అని 2 films రిపీట్ చేశా. వాల్తేర్ వీరే అయి ఉండొచ్చు, సర్దార్ గబ్బర్ సింగ్ అయి ఉండొచ్చు, అండ్ పవర్ అయి ఉండొచ్చు. 3 సినిమాలకి ఆర్థర్ విల్సన్ గారే. సో ఆయనతో నేను తమిళే మాట్లాడేవాడిని. ఇప్పుడున్న విజయ్ కార్తిక్ కన్నన్కి అయినా సరే నేను తమిళ్లోనే కథ చెప్తాను, తను తమిళ్లోనే మాట్లాడతాడు. సో లాంగ్వేజ్ అనేది ఎప్పుడు నాకు ఇబ్బంది కలగలేదు, స్మూత్గానే రిఫ్లెక్ట్ అయ్యేది మా ఇద్దరి మధ్య ఆ బాండింగ్. ఇన్ఫ్యాక్ట్ ఎడిటర్ కూడా నిరంజన్ గారు ఫస్ట్ వాల్తేర్ వేరేతో మీరే ఇంట్రొడ్యూస్ చేస్తారు తెలుగుకి. అవునండి. ఇప్పుడు ఇంకా నిరంజన్ గారిని తీసుకొచ్చారు. ఇద్దరు కూడా వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిన టెక్నీషియన్స్ ఎక్స్టెన్సివ్ గా అక్కడ వర్క్ చేశారు, తెలుగులో పెద్దగా తక్కువే. సో ఎడిటింగ్ లాంటి క్రాఫ్ట్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు డిఓపి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ తో మీరు చేయొచ్చు. ఎడిటింగ్ లాంటి క్రాఫ్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేకపోతే వాళ్ళు చూసే విజువల్స్ అర్థం చేసుకోవాలంటే ఎంతో కొంత లాంగ్వేజ్, దాని న్యూయాన్సెస్, నేటివిటీ ఇవన్నీ అవసరం అవుతాయి. దానికి చాయిస్ ఏంటి? రూబెన్ అండ్ నిరంజన్ ఫస్ట్ నుంచి ఉన్నారు ఈ ఫిల్మ్లో. ఫస్ట్ మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడే
సో రూబెన్ ఏంటంటే నా వాల్తెరి వేరే కూడా ఫైనల్ కట్కి హెల్ప్ చేశారు, అలానే ట్రైలర్ కూడా తనే కట్ చేశాడు వాల్తెరి వేరే. ఓకే. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వరల్డ్ భాష అనేది చాలా సెకండరీ వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు పుష్ప లాంటి సినిమా, బాహుబలి, త్రిబుల్ ఇవన్నీ మన ఎమోషన్స్ తీసుకెళ్ళి అక్కడ కూడా మనం రిలీజ్ చేస్తుంటే బ్లాక్ బస్టర్లు ఎందుకు అవుతున్నాయి అంటే మోర్ దెన్ లాంగ్వేజ్ ఎమోషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతున్నారు. సో రూబెన్కి ఈవెన్ నిరంజన్కి ఇద్దరికి తెలుగు కామెంట్ ఉంది లక్కీగా. దో రూబెన్ ఫ్రమ్ చెన్నై అయినా తనకి తెలుగు కంప్లీట్గా అర్థం అవుద్ది. చాలా వర్డ్స్ నాకు మీనింగ్ చెప్తుంటాడు ఆయన. అంటే యాజ్ ఎడిటర్కి ఎలా ఉంటుందంటే ఈ సీన్లో రిపీట్ అవుతుంది ఈ డైలాగు, ఇంటెంట్ ఒకటే కదా, సో దీన్ని తీసేయచ్చా అని అడుగుతున్నప్పుడు నేనే చాలాసార్లు సర్ప్రైజ్ అవుతుంటా. సో అంత కమాండ్ ఉంది తనకి లాంగ్వేజ్ పట్ల. ఏంటి ఈ అలవాటు ఏంటండి ఫైనల్ కట్కి ట్రైలర్కి వేరే ఎడిటర్ని తీసుకురావడం? వై నాట్ ఒకే ఎడిటర్? అంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మెయిన్ ఎడిటర్ ట్రైలర్స్ కట్ చేయరు. ఫైనల్ కట్ కాదు, ఫస్ట్ నుంచి ఇద్దరు ఎడిటర్స్ ఉన్నారు నాకు. ఇది నిరంజన్ అనే కుర్రాడు ఏంటంటే ఇప్పుడిప్పుడే నా వాల్తెరి వెరిగి చేశాడు, అలానే ఇప్పుడు నా సినిమా చేస్తున్నాడు, కొన్ని సినిమాలు చేస్తున్నాడు. ఇంత హెవీ సినిమా, ఒక 150 కోట్లు 200 కోట్ల రూపాయల సినిమాని తనకి హెల్ప్ అయ్యేలాగా ఉండాలి అంటే ఒక ఎడిటర్ సైడ్ నుంచి ఒక సీనియర్ ఎడిటర్ కూడా ఉంటే తనకి ప్రాజెక్ట్కి హెల్ప్ అవుతుందని ఒక థాట్ ప్రాసెస్లోని మేము ముందు నుంచి ఇద్దరు ఎడిటర్స్ అని మేము జర్నీ చేయటం స్టార్ట్ జరిగింది. ఓకే. సో నిన్న ప్రెస్ మీట్లో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అన్నారు, పెద్ద పదం వాడేశారు. ఏంటి అంత కాన్ఫిడెన్స్? హాలీవుడ్ ఇలా నేను మరి తొడలు కొట్టే అంత స్టేట్మెంట్స్ నేను చెప్పను, కానీ వన్ థింగ్ ఫర్ షూర్ ఏంటంటే మనం బయట భాష సినిమాలు చూసినప్పుడు మన సినిమాలో లేదురా ఇలాంటి విజువల్ గ్రాండియర్ అని మనం ఎక్కడైనా ఫీల్ అయ్యి ఉంటే మాత్రం ఈ సినిమాతో పోద్ది. యాజ్ ఎ డైరెక్టర్గా నేను అది అచీవ్ చేశానని నేను నమ్ముతున్నాను. అలానే మిగతా వాళ్ళు కూడా చూసినప్పుడు ఓకే, ఒక డాకు మహారాజ్ లాంటి మాస్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ని ఇలా తీశారంటే మనం కూడా ఇలాంటిది ఏదైనా అడాప్ట్ చేసుకోవాలి, ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి. మనం కూడా ఒక ఇంట్రో బ్లాక్ని ఇంత అందంగా తీయచ్చా, యాక్షన్ టోన్ కూడా ఇంత బ్యూటిఫై అంటే చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసాం. యా, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సంక్రాంతికి శంకర్ గారి సినిమా, ఆయన విజువల్స్ అసలు ఎక్కడ దగ్గర. అవును. ఇప్పుడు మీరు అంత విజువల్స్ మీద కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, కొంచెం ఇంట్రెస్టింగ్ సినారీ ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వంశీ గారు ఎక్కువగా సినిమా గురించి ఎక్సైటెడ్గా మాట్లాడుతూ వాడిన సినిమాల రిఫరెన్సెస్ ఏంటంటే విక్రమ్, జైలర్. రెండు సినిమాల్లోనే హీరో ప్లేడ్ హిజ్ ఏజ్. సో ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? ఇలానే ఉంటుందండి. బాలకృష్ణ గారికి ఏజ్కి మెచ్యూరిటీకి తగ్గట్టే పాత్ర ఉంటుంది. ఎక్కడా కూడా కామెంట్స్ వైజ్ ఏజ్ తక్కువ చూపించారనో ఏజ్ ఎక్కువ చూపించారని ఎవరు మాట్లాడనీయకుండా ఉంటుంది. ఓకే. సో ఫైనల్గా సంక్రాంతికి 3 సినిమాలు ఏంటంటే రామ్ చరణ్ గారి సినిమా ఉంది, మొన్న చిరంజీవి గారి సినిమా చేశారు, ఉంటుందా ఇదే ఉంటుంది. మీ సినిమా ఎలాగో మామూలే, వెంకటేష్ గారి సినిమా ముందు ఉంది. అది ఏంటి కాంపిటీషన్ గురించి ఎలా చూస్తారు? అన్ని సినిమాలు యాక్చువల్గా కూడా అది ఆడాలండి. రేపు పొద్దున హానెస్ట్ చెప్తున్నా, ఎవరు అడిగినా ఇది చెప్పేది ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిగతా హీరోల నుంచి మనకేదో ఒక అప్రిషియేషన్ వస్తుందని చెప్పరు. ఎందుకు చెప్తారు తెలుసా? కామన్గా ఏ డైరెక్టర్ అయినా ఒకవేళ అలా ఆలోచించకపోయినా ఆలోచించాలి. అన్ని సినిమాలు ఆడితేనే రేపు పొద్దున నా నెక్స్ట్ సినిమా ఏ హీరోతో చేస్తే నాకు తెలియదు, ఏ బ్యానర్లో చేస్తే నాకు తెలియదు. హీరోలు ఎక్కువ ఉంటారు అనుకుంటా. కాదు, సినిమా ఆడితేనే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, జనం బలంగా ఉంటుంది. లేకపోతే నా ఒక్క సినిమాని ఆడేది, మిగతా సినిమాలు ఆడకూడదు అనుకున్నాను అనుకోండి, నెక్స్ట్ నేను ఆ హీరోతో చేయాలి, ఆ ప్రొడ్యూసర్తో చేయాలి, తన దగ్గర డబ్బులు ఉండాలి, అతని కిక్లో ఉండాలి. సో అన్ని సినిమాలు ఆడాలని ఎందుకు డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్తారంటే ఆడి తీరాలి, వేరే ఆప్షన్ లేదు. చిన్న ఇండస్ట్రీ. ఇప్పుడు బయట సినిమాలన్నీ, ఇప్పుడు బయట రాష్ట్రాల్లో అందరూ మన సినిమాల మీద అలా చూస్తున్నారు, ఏంట్రా ఎక్కడి నుంచి వచ్చారు తెలుగు వాళ్ళని. సో అలాంటప్పుడు మనం కొడుసేస్తే ఎలా? అన్ని సినిమా ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తే మన సినిమా రేంజ్ కంటే పై స్థాయిలో కలెక్ట్ చేయాలనేది మా స్వార్థం. అందరూ అడిగే క్వశ్చన్, అసలు బాబీ గారి దగ్గర ఏముంది ఏంటంటే, అసలు మీ ఫిల్మోగ్రఫీ చూస్తే అసలు ఒక సినిమా డిసప్పాయింట్ చేసినప్పుడు ఆగరు, ఒక సినిమా యావరేజ్లో ఉన్నప్పుడు ఆగరు, నెక్స్ట్ సినిమా ప్రతిసారి సర్ప్రైజ్ డెలివరీ. అసలు ఎలా ఇది పాసిబుల్? కథేనండి. ఏ సినిమా అయినా సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా ఏం చేసైనా కథే. మనం రాసుకున్న కథే మన హీరో దగ్గర తీసుకెళ్తుంది, నిర్మాత దగ్గర తీసుకెళ్తుంది, అది ప్రాసెస్లోకి వస్తుంది. సో కథ మీదే ఇన్వెస్ట్ చేయమని చెప్తాను నేను నా ఫ్రెండ్స్కైనా నా టీంకైనా. ఏం చెప్తానంటే
ఈ పిఆర్ స్కిల్స్ ఇవేమీ హెల్ప్ చేయవు ఎవరికి కూడా. పైగా మీకు తెలుసో తెలీదో నేను భయంకరమైన ఇంట్రావర్ట్ని. నాకు ఈ ప్రెస్ ఇంటర్వ్యూ గురించి మా పిఆర్ఓ వేణు గారు ఎప్పటి నుంచో అడుగుతున్నప్పుడు మ్యాక్సిమం పుష్ చేసుకుంటూ వస్తున్నా. ఇంకా రిలీజ్ అయినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి తప్పదు, డైరెక్టర్గా కనబడాలి, వేరే ఆప్షన్ ఉండదు. సో భయంకరమైన ఇంట్రావర్ట్ని నేను. ఆఫీసు, మా ఇల్లు, నా పాప తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. ఏ హీరోలకి మెసేజ్ చేయను. ఒక బర్త్డేస్ మాత్రం ట్విట్టర్లో చేయాలి కాబట్టి మనం వర్క్ చేసిన హీరోలు అవ్వచ్చు, వర్క్ చేయని హీరోలు అవ్వచ్చు, బట్ బర్త్డే విషెస్ చెప్తాను తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళను. నాకు సినిమాకి సంబంధం లేకపోయినా నేను కలిసే ఒకే ఒక హీరో అంటే రవితేజ గారు. బాగా కలుస్తుంటా అనమాట. అంటే ఆయన సినిమా సంబంధించి ఏదైనా నచ్చితే వెంటనే మెసేజ్ చేస్తాను. అలానే నేను చేసిన డాకు మహారాజు పోస్టర్ బాగున్నా, గ్లిమ్స్ బాగున్నా ఇమీడియట్గా ఆయన కాల్ చేస్తారు. అలానే తర్వాత రవితేజ గారి తర్వాత మళ్ళీ నేను ఆప్యాయంగా కలుస్తూ కష్ట సుఖాలు షేర్ చేసుకున్నంత గొప్ప మళ్ళీ నా లైఫ్లోకి వచ్చింది చిరంజీవి గారు. ఆయనతో అంటే ఒక హీరోని కలుస్తున్నట్టు ఉండదు, వీళ్ళిద్దరిని ఎప్పుడు కలిసినా సరే అలా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అదృష్టం బాలకృష్ణ గారితో అదే జర్నీ కంటిన్యూ అవుతుంది. చిరంజీవి గారికి ఏమైనా చూపించారా డాకు మహారాజ్ గ్లిమ్స్లో చిన్న చిన్న సీన్స్? లేదండి, ఆయన కూడా బయట ఫ్యాన్స్ లాగే, బయట మామూలు జనరల్ పబ్లిక్ లాగే ఆయన చూసి నాకు, ఇన్ఫ్యాక్ట్ నేను టీజర్ రిలీజ్ అప్పుడు షూట్లో ఉన్నాను. డాకు మహారాజ్ క్లైమాక్స్ జరుగుతుంది. ఈవెంట్ అయిన తర్వాత ఇమీడియట్గా వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు కూడా నేను చిరంజీవి గారికి ఎక్కడ నేను షేర్ చేయలేదు. బట్ నేను షూట్లో ఉన్నప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది, గ్లిమ్స్ ఎక్స్ట్రాడినరీ ఉంది బాబీ, బాలయ్య బాబు చాలా అందంగా ఉన్నాడు, కీప్ ఇట్ అప్ మై బాయ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అని పెట్టారు. నేను షూట్లో ఉండి చూస్తే ఒక 20-30 minutes తర్వాత చూసాను ఆ మెసేజ్. అంటే ఎంత హై వస్తుంది మనకి. అంటే ఊరికే అయిపోతారా ఏంటి అంత మెగాస్టార్లో మరి. సో మొత్తం అంతా చెప్పారు కానీ ఇంకా సీక్రెట్ ఏదో దాసేసారు, బట్ బిజినెస్ సీక్రెట్ అది చెప్పకూడదేమోనండి. మీరు అడగకపోతే పెట్టండి. సో ఏంటి సార్, అంటే సీనియర్ స్టార్స్తో చేస్తున్నారు, నెక్స్ట్ మళ్ళీ చిరంజీవి గారితో ట్రై చేస్తున్నారని తెలిసింది. అంటే సీనియర్ స్టార్స్తో కంఫర్టబుల్గా ఉన్నారా? ఈ పెద్ద స్టార్ ఇప్పుడు అంటే హ్యాపెనింగ్ హీరోస్ ఈవెంట్ సినిమాలు ఆడి జోలికి వెళ్ళకుండా ఇది బాగుంది అనుకుంటున్నారా? అలా ఏం లేదండి, అందరితో చేయాలని డిప్లొమాటిక్ ఆన్సర్ కాకపోయినా మళ్ళీ మీరు అన్నట్టు అందరు హీరోలతో చేయాలని ఉంటుంది. బట్ మన దగ్గర ఉన్న కథకి మనకి నెక్స్ట్ చేయబోతున్న ఆ ప్రొడ్యూసర్కి, ఒక హీరోకి, ఒక డైరెక్టర్కి కాంబినేషన్ ఏది సెట్ అయితే అదే ముందుకు వెళ్తుంది. సో బట్ మీరు అడిగిన ప్రశ్న ప్రకారం సీనియర్ యాక్టర్స్తో చేస్తే ఒక కిక్ ఏంటంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ధైర్యంగా షూటింగ్కి వెళ్ళచ్చు. ఆ కిక్ అయితే నాకు బాలకృష్ణ గారి దగ్గరైనా, చిరంజీవి గారి దగ్గరైనా ఆ సీనియారిటీ నుంచి ఆ ఎక్స్పీరియన్స్ బాగా నేర్చుకుంటున్నాను. ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. వాల్తేరు వేరే కంటే పెద్ద హిట్ కొట్టాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.